ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్లో ఈరోజు మా ఇంటికి అయితే వీళ్ళు వస్తున్నారు. సో ఎప్పుడైతే మేమైతే కలిసి ఇక్కడ ఢిల్లీలోనే ఇక్కడ జాబ్ కానీ 1 ఇయర్ అయింది మేము కలిసి. సో ఫైనల్గా ఈరోజు అయితే మా ఇంటికి వస్తుందన్నమాట. ఆ రోజు బర్త్డే రోజే రావాల్సింది, కానీ ఇప్పుడైతే ఊరెళ్ళిపోతున్నారు అని చెప్పి ముందుగా అయితే మా ఇంటికి అయితే వస్తుందన్నమాట. మరి ఇంటికి వచ్చిన వాళ్ళకి నార్మల్గా వదిలేస్తాం లేదు కదా, వాళ్ళ కోసం అయితే చికెన్ మటన్ అలాగే తీసుకొచ్చారనమాట. ఇంకా చికెన్లో అయితే ఇంకా కొంచెం సాల్ట్ అలాగే వెనిగరు పసుపు వేసి ఎప్పుడు కూడా చికెన్ అనేది ఈ విధంగా క్లీన్ చేసుకుంటే మనకి మంచిగా అనిపిస్తుంది అనమాట. స్మెల్ అనేది ఉండదు. నేనైతే ఎప్పుడు ఇలానే క్లీన్ చేసుకుంటాను. క్లీన్ చేసుకొని పక్కన పెట్టి మళ్ళీ తర్వాత ఈ మటన్ కూడా సేమ్ అదే ప్రాసెస్లో చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఆల్రెడీ 11 అయిపోయింది. ఫాస్ట్గా వంట చేయాలి కదా, అందుకోసం అని చెప్పి ఇందులో కూడా సాల్ట్ అలాగే పసుపు ఉప్పు కారం జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా అన్ని కారం వేసేసి ఈ విధంగా కలిపేసి ఇది కూడా పక్కన పెట్టుకుంటే ఈ లోపల బిర్యానీ ఇవన్నీ చేసే లోపల అయిపోతుంది కదా. టమాటా పేస్ట్ కూడా రెడీ పెట్టాను. తర్వాత బిర్యానీకి అయితే మటన్ బిర్యానీ చేస్తున్నాను అనమాట. సో అందుకోసం అని చెప్పి కొంచెం తాలింపులో మంచి ఫ్రై అయిపోయిన తర్వాత రైస్ కుక్కర్లో పెట్టేస్తే సింపుల్ మటన్ బిర్యానీ కూడా అయిపోతుంది. ఈ లోపల అన్ని ఆనియన్స్ అన్నీ కట్ చేసేసి రెడీగా పేస్ట్కి అన్నీ సంబంధించి ఉన్నాయి కాబట్టి ఒక కుక్కర్లో అయితే చికెన్ కర్రీ కూడా పెట్టేశాను. చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. అదైతే ఒక దీనిలోకి తీసేసుకొని మళ్ళీ అదే దీంట్లో ఇంకేదైనా వండుకోవచ్చు కదా. ఇంక ఇవన్నీ జాయింట్స్ ఇవన్నీ కూడాను ఫ్రై కోసం అని చెప్పి ముందుగానే మ్యాగ్నేట్ చేసి రెడీగా ఉంచాను. ఫ్రై కూడా చేసేసాను అనమాట. మటన్ కర్రీ ఇవన్నీ కూడా రెడీ అయిపోయాయి లంచ్ టైంకి. సో తర్వాత ఇంకా వీళ్ళైతే 1 ఇయర్ తర్వాత కలిసారని చెప్పి చిన్న పార్టీ చేసుకున్నారు. అప్పుడు బార్బిక్యూలో చేశారనమాట. తర్వాత ఇప్పటి వరకు కలవలేదు కదా, అందుకోసం అని చెప్పి అమ్మో వీడియో తీసేస్తున్నావా అని చెప్పి అంటున్నారు. తాగినప్పుడు లేని బాధ వీడియో తీస్తే వచ్చిందా అని చెప్పి నేనైతే తీసేసాను అనమాట. సో ఫైనల్గా ఇప్పుడైతే నా బిర్యానీ మటన్ బిర్యానీ అలాగే చికెన్ ఫ్రై చికెన్ కర్రీ మటన్ కర్రీ అనమాట వాళ్ళ కోసం అయితే తయారు చేశాను. ఇంకా ఎగ్స్ ఇవన్నీ చేయాలనుకున్నాను కానీ టైం అయిపోయింది కదా, సో వీటితో అయితే సరిపెట్టేశాను అనమాట. ఇంకా ఫాస్ట్గా మంచిగా చక్కగా జోకులు వేసుకుంటూ హ్యాపీగా చాలా రోజుల తర్వాత కలిసాం కాబట్టి మంచిగా ఎంజాయ్ చేస్తూ చక్కగా తినేసాం అనమాట. లంచ్ అంతా అయిపోయిన తర్వాత పిల్లలు కాసేపు ఆడుకున్నారు, వాళ్ళైతే పడుకున్నారనమాట. పడుకొని ఇంకా చెల్లి నేను చాలాసేపు మాట్లాడుకున్నాం. తర్వాత ఇంకా హ్యాపీగా బట్టలు పెట్టేసి తను కూడా ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చింది, అందులో ప్రెగ్నెంట్ అనమాట. సో అందుకోసం అని చెప్పి బట్టలు అయితే పెట్టాను. ఇంకా ఈవినింగ్ టైం అయిపోయిన తర్వాత ఇంకా వెళ్ళిపోతున్నారు, అందుకోసం అని చెప్పి క్యాబ్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాము. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే నాకు చాలా పని అయితే ఉందని, కానీ వాళ్ళు మా ఇంటికి వచ్చినందుకు మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అదేవిధంగా మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్.